ఒక యువకుడు ఉన్నాడు ఇక్కడ, ఉత్సాహవంతుడు ఉన్నాడు, కష్టపడే మనస్తత్వం ఉంది. నా పాదయాత్ర అయిన తర్వాత మీ దగ్గరకు వస్తాడు. ఆశీర్వదించండి, దీవించండి. తాతగారు గాని తండ్రి గారు గాని పెట్టిన చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రను తిరగ రాసేటట్టుగా రాబోయే కాలంలో అభివృద్ధిలో కొత్త ఒరవడి సృష్టించేలాగా అన్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పి నేను ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి ఆశిస్తున్నాను. చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. అందరికీ నమస్కారం. పరిటాల కుటుంబం అన్నా లేదా పరిటాల రవీంద్ర గారన్నా తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా కూడా చెప్పే ఏకైక వ్యక్తి, మరీ ముఖ్యంగా అనంతపురం రాయలసీమ జిల్లాల్లో ప్రముఖమైన వ్యక్తి పరిటాల రవీంద్ర గారు. అయితే రాజకీయ పరిణామాలు, తను చనిపోయిన తర్వాత రాజకీయ పరిణామాలు మారిన సందర్భంలో పరిటాల శ్రీరామ్ గారి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఏదైతే ధర్మవరం నియోజకవర్గం పత్యాపురం గ్రామం సంబంధించి బత్రపల్లి మండలం సంబంధించి అక్కడ ఒక కార్యకర్తని హత్య చేసిన సందర్భంలో అప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నటువంటి వరదాపురం సూరి గారు ఆ యొక్క నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఎమ్మెల్యేగా ఉన్న తాను ఓడిపోయిన తర్వాత వరదాపురం సూరి గారు పార్టీ వదిలేసి బీజేపీలోకి వెళ్ళడం, పత్యాపురంలో హత్య జరిగిన తర్వాత ధర్మవరం పట్టణానికి కానీ ధర్మవరం ప్రాంతానికి కానీ సరైన నాయకుడు లేకపోవడం, అక్కడ కార్యకర్తలు పూర్తిగా నిరుత్సాహపడుతున్న సందర్భంలో అక్కడ ఆ పత్యాపురంలో జరిగినటువంటి హత్యకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క ఘటనను పరిశీలించడానికి, ఆ కుటుంబాన్ని పరిశీలించడానికి వచ్చే సందర్భంలో తప్పనిసరిగా బత్తలపల్లి బహిరంగ సభలో మాట్లాడుతూ తప్పనిసరిగా ధర్మవరానికి సంబంధించి ధర్మవరం కార్యకర్తలకు అండగా పరిటాల కుటుంబం ఉంటుందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు తర్వాత పరిటాల శ్రీరామ్ గారిని ధర్మవరంకి సంబంధించి ఇన్ఛార్జిగా కూడా నియమించడం. అప్పట్లో ఉన్న పరిస్థితిలో తాను ఇన్ఛార్జిగా తీసుకున్న సందర్భంలో మనం ఒకసారి అట్లా పరిస్థితి గమనిస్తే ఎలా ఉందంటే, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అప్పటికే రకరకాల యాత్రల ద్వారాగా ప్రజల్లో నిత్యం ఉంటూ ప్రజలతో మమేకమవుతూ ఇంకా మరి ఎవరు వచ్చినా సరే ధర్మవరంకి కేతిరెడ్డి ముందు నిలబడలేరు, గెలవలేరు అనే సందర్భంలో కష్టకాలంలో ఉన్నటువంటి పార్టీని గట్టెక్కించడానికి బాధ్యత తీసుకొని అతి తక్కువ కాలంలోనే పార్టీని మొత్తం సెటరేట్ చేసి ధర్మవరం నియోజకవర్గం మొత్తం కూడా కార్యకర్తలకు నేనున్నానంటూ ధైర్యాన్ని ఇచ్చినటువంటి పరిటాల శ్రీరామ్ గారు జరిగిన పరిణామాలు తర్వాత ఎలక్షన్స్ నడవడం, లేదంటే మున్సిపల్ ఎలక్షన్ నడవడం, స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం, ఈ విధంగా అన్నిట్లో కూడా తను నేనున్నానని చెప్పేసి కార్యకర్తలకు నిలబెట్టి సర్పంచ్గా లేకపోతే ఈ రకరకాలుగా నిలబెట్టి చేసిన సందర్భం. అయితే రాను రాను వచ్చే సందర్భంలో పార్టీకి ఎన్నో విధాలుగా సేవలు చేస్తూ పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తున్న సందర్భంలో నారా లోకేష్ గారు ఏదైతే యువగలం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఆ యువగలంకి సంబంధించి దగ్గర పెనుగొండ దగ్గర నుంచి తీసుకుంటే ధర్మవరము తర్వాత రాప్తాడు మొత్తం అంతా తిరిగే విధంగా మొత్తం ఆ ఏరియా మొత్తం కూడా పెద్ద ఎత్తున సక్సెస్ చేశాడు. ఆ సక్సెస్ చేయడమే కాకుండా ధర్మవరంకి సంబంధించిన బహిరంగ సభలో మాట్లాడుతూ నారా లోకేష్ గారు కూడా ఏం చెప్పారంటే, ఈ పాదయాత్ర అయిపోయిన తర్వాత పరిటాల శ్రీరామ్ గారు మీ దగ్గరికి వస్తారు, పరిటాల శ్రీరామ్ గారిని మీరు కూడా ఆశీర్వదించాలని చెప్పేసి బహిరంగ సభలోనే నారా లోకేష్ గారు ప్రకటన చేయడం జరిగింది. తర్వాత క్రమంలో మొత్తం స్టేట్ మొత్తం కూడా ఆ యువగల పాదయాత్రకు సంబంధించి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పరిటాల శ్రీరామ్ గారిని తీసుకొచ్చి ఆ శ్రీరామ్ గారితో కూడా ప్రచారం చేయించుకున్న సందర్భం. తర్వాత అనుకోని పరిస్థితుల్లో జరగని పరిస్థితులు ఏమైనా కొన్ని పొత్తులు అనేది కలవడం, బీజేపీ జనసేన లేకపోతే టీడీపీ 3 పొత్తులు కలవడంతో ఈక్వేషన్స్లో భాగంగా ధర్మవరం టికెట్ అప్పటి వరకు భారీ మెజార్టీతో శ్రీరామ్ గారు గెలుస్తారనే ఒక ఊహాగానాలు ప్రజల్లో ఉండడం, అదేవిధంగా ప్రజల్లో కూడా ఎక్కట్లేని ఉత్సాహం ఉన్న సందర్భంలో ఒక్కసారిగా బీజేపీకి అనేది టికెట్ కేటాయించడంతో మొత్తం పరిణామాలు మొత్తం మారిపోయిన సందర్భం. అయితే
తాను రెక్కల కష్టంతో ఆ పార్టీని నిలబెట్టడమే కాకుండా కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వడం కాకుండా మనం పార్టీ గెలవాలి, మనం టికెట్ రాకపోయినా పర్లేదు, నేను ఎమ్మెల్యే కాకపోయినా పర్లేదు అని చెప్పేసి సాయశక్తిగా కృషి చేసి ఎంతో కష్టపడి కార్యకర్తలకి ధైర్యాన్ని ఇచ్చుకుంటూ బీజేపీ టికెట్కి వచ్చిన సందర్భంలో కూడా తప్పనిసరిగా అందరినీ మమేకంతో పాటు తాను కూడా ముందుండి ఆ కార్యకర్తను నడిపిస్తూ, అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు తాన్ని నడిపించుకుంటూ జనసేనతో మమేకమవుతూ అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఎలక్షన్కి వెళ్ళడం, ఎలక్షన్స్లో కూడా అనుకున్నట్లే సత్యకుమార్ యాదవ్ గారు కూడా గెలిచిన తర్వాత ఇంకా ఎలాగో బీజేపీ గెలిచింది కాబట్టి ఇంకా బీజేపీలో అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఉంటారు, అదేవిధంగా నడుస్తూ ఉంటుంది. అయితే మరి తన పైన ఎక్కట్లేని ప్రెజర్, ఏ విధంగా ప్రెజర్ వస్తూ ఉందంటే కార్యకర్తల నుంచి రకరకాలుగా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా అధిగమించుకొని ఈ రోజు వరకు దాదాపు 2 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు అందరినీ కూడా కలిసిమెలిసి తీసుకొచ్చినటువంటి పరిటాల శ్రీరామ్ గారు మనం ఒక్కసారి ఇప్పుడు పరిస్థితులు గమనిస్తే, లేదంటే లాస్ట్ 6 months నుంచి గమనిస్తే కార్యకర్తలు ఏ విధంగా ఉందంటే పరిస్థితి, ఎవరైతే ఇంత కష్టపడి ఇంత చేసినటువంటి శ్రీరామ్ గారికి సరైన గుర్తింపు ఇవ్వలేదు పార్టీ, సరైన బాధ్యతలు ఇవ్వలేదు, సరైన రీతిలో పార్టీ వాడుకోలేదేమో అని చెప్పేసి కార్యకర్తలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. కార్యకర్తలు కూడా ఒక రకమైన చర్చ కొనసాగుతున్నటువంటి సందర్భం. అయితే మనం చర్చ జరుగుతున్నటువంటి పార్టీ ఏం ఆలోచిస్తుందో తెలియదు, కానీ ఇప్పటి వరకు 2 సంవత్సరాలు పూర్తి 2.5 దగ్గర కావస్తుంది. ఇటువంటి సందర్భంలో సరైన ఒక ఎమ్మెల్సీను అట్లీస్ట్ లేదంటే ఒక పార్టీ పెద్ద బాధ్యత, కనీసం ఏదైనా జిల్లా స్థాయి ఒక పదవి ఏది ఇవ్వలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాం. జమ్మలమడుగుకు సంబంధించి జమ్మలమడుగు అప్పటి వరకు నియోజకవర్గానికి అడ్డు పెట్టుకొని చాలా కష్టపడినటువంటి భూపేష్ రెడ్డి గారి నుంచి ఒక మాట్లాడుకున్నాం ఒకసారి. భూపేష్ రెడ్డి గారికి అక్కడ కూడా సేమ్ పరిస్థితి, బీజేపీ రావడం, జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గారికి అక్కడ టికెట్ ఇవ్వడంతో తాను ఒక్కసారిగా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి భూపేష్ రెడ్డి గారికి వెంటనే పార్లమెంట్కి సంబంధించి కడప పార్లమెంట్ ఇవ్వడం, ఆ పార్లమెంట్లో అనుకోకుండా తాను ఓడిపోయాడు. అయితే ఓడిపోయినప్పటికీ కూడా తనకు మాత్రం భూపేష్ రెడ్డికి మళ్ళీ తిరిగి జిల్లా అధ్యక్ష పదవి కూడా కట్టబెట్టిన సందర్భం. అయితే పరిటాల కుటుంబానికి కానీ పరిటాల శ్రీరామ్ గారు కానీ మనం ఎంతో స్టేట్ వైడ్ ఫేమ్ ఉన్న వ్యక్తి, ఈ ఫేమ్ ఉన్న వ్యక్తిని ఎందుకు పార్టీ సరైన రీతిలో వాడుకోలేదని చెప్పేసి కార్యకర్తల్లో ఒక నైరాశ్యం, ఒక ఆలోచన విధానంతో మాట్లాడుకుంటున్న సందర్భం. అదే కాకుండా మనము నిన్నటి రోజు గమనిస్తే మొత్తం కార్యకర్తల మీటింగ్ పెట్టుకొని కార్యకర్త మీటింగ్లో మళ్ళీ స్థానిక సంస్థ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, కాబట్టి మీరంతా సిద్ధంగా ఉండాలని చెప్పి పార్టీ ఆదేశాలు కూడా పాటిస్తున్నారు. అంటే పార్టీ ఆదేశాలు పాటిస్తూ కార్యకర్తలు ధైర్యాన్ని ఇస్తూ కార్యకర్తకు అండగా నిలబడుతూ మరీ ఎలక్షన్కి ప్రిపేర్ చేస్తున్నటువంటి సందర్భం. అంటే కార్యకర్తలో కానీ లేకపోతే జనాల్లో కానీ ఆలోచిస్తుంది అంటే కనీసం ఎమ్మెల్సీ పదవి ఇచ్చైనా సరే తనకి ఇంకా సరైన గౌరవాన్ని గుర్తింపు ఇచ్చింటే బాగుండేమో, ఎందుకు ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి కార్యకర్తలు కూడా ఆలోచిస్తున్నారు. ఏదేమైనా సరే తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా సరే పరిటాల శ్రీరామ్ గారికి ఒక ఉన్నతమైన పదవిని ఇచ్చేసి ఆ పదవి ద్వారా తన సేవను మరింత కొనియాడడానికి, తన సేవలు చేయించుకోవడానికి కూడా పార్టీ కూడా సిద్ధపడాలని చెప్పేసి కార్యకర్తల్లోనూ ప్రజల్లోనూ ఇదే ఆలోచన చర్చ సాగుతుందని చెప్పేసి గుర్తు చేస్తూ, అసలు శ్రీరామ్ గారి పైన ఎటు వెళ్తుంది, అసలు శ్రీరామ్ గారు ఏంటి, ధర్మో నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతారు లేదా స్టేట్లో ఏమైనా మరింత గొప్ప పదవి వచ్చే అవకాశం ఉందా ఏంటి అనేది కూడా కార్యకర్తల్లో ఒక ఆందోళన చర్చగా మారిన సందర్భం. దీనికి